ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి జెన్ ఎస్టీలో 2011 మోడల్ సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 64,000 మాత్రమే తిరిగింది. 64,000 డ్రైవర్ వెహికల్ మంచి కండిషన్లో ఉంది. నెక్స్ట్ వెహికల్ ధర కూడా చాలా తక్కువ, 1,60,000 చెప్తున్నారు. 1,60,000 చెప్తున్నారు. దీనిలో కూడా ఇంకొంచెం రేట్ తగ్గిస్తున్నారు. ఈ వెహికల్కి వచ్చేసి 4 టైర్లు మనకి 90% టైర్స్ కూడా ఉన్నాయి. ఏ వర్క్ లేదు, జీరో వర్క్ ఉంది వెహికల్కి. నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు హుండై i10 స్పోర్ట్స్ 2015 మ్యానుఫ్యాక్చర్, 2016లో రిజిస్ట్రేషన్ అయింది. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 65,000 డ్రైవర్. నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి 3,10,000, 3,10,000 చెప్తున్నారు. దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారు. పెట్రోల్ వర్షన్ వెహికల్ ఇది. నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఈ వెహికల్ తీసుకోవచ్చు చెవర్లెట్ బీట్ ఎల్ఎస్ 2011 మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్. వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 80,000 మాత్రమే తిరిగింది. 80,000 డ్రైవర్. నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి 1,50,000 చెప్తున్నారు. 1,50,000 చెప్తున్నారు. ఇంట్లో కూడా రేట్ కొంచెం తగ్గుతుంది రేటు. నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఆల్టో కేటన్ 2017 పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 68,000 మాత్రమే డ్రైవర్, 68,000 మాత్రమే తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి 2,80,000, 2,80,000 చెప్తున్నారు. దీనిలో కూడా స్లైట్లీ కొంచెం బార్గెన్ చేస్తున్నారు. ఈ వెహికల్ సింగిల్ ఓనర్, టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్. నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఆల్టో 2010 మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్. వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 80,000 మాత్రమే తిరిగింది. నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి 1,20,000 చెప్తున్నారు. 1,20,000 చెప్తున్నారు. దీనిలో కూడా కొంచెం రేట్ తగ్గిస్తున్నారు. నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ 2019 మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి. వెహికల్ యొక్క ధర వచ్చేసి 3,10,000, 3,10,000 చెప్తున్నారు. దీనిలో కూడా కొంచెం రేట్ తగ్గిస్తున్నారు. ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది. వెహికల్ కూడా మంచి కండిషన్లో ఉంది. నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ 2014 మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 76,000 తిరిగింది. నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి 2,15,000 చెప్తున్నారు. 2,15,000 దీనిలో కూడా కొంచెం రేట్ తగ్గిస్తున్నారు. నెక్స్ట్ వెహికల్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ 2014 మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్. వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 67,000 మాత్రమే, 67,000 డ్రైవర్, సింగిల్ ఓనర్ వెహికల్. వెహికల్ యొక్క ధర వచ్చేసి 2,25,000 చెప్తున్నారు. 2,25,000 చెప్తున్నారు. దీనిలో కూడా స్లైట్లీ కొంచెం బార్గెన్ చేస్తున్నారు. వెహికల్ చాలా మంచి కండిషన్లో ఉంది. జీరో వరకు డైరెక్ట్ పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు మీరు. నెక్స్ట్ ఈ వెహికల్ తీసుకోవచ్చు హోండా అమేజ్ 2016 మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్. వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 90,000 తిరిగింది. 90,000 డ్రైవర్. నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి 4,40,000 చెప్తున్నారు. 4,40,000 చెప్తున్నారు. దీనిలో కూడా స్లైట్లీ కొంచెం బార్గెన్ చేస్తున్నారు. నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు హోండా అమేజ్ 2017 డీజిల్ వర్షన్ వెహికల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 62,000 మాత్రమే తిరిగింది. 62,000 డ్రైవర్. నెక్స్ట్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి 3,50,000 చెప్తున్నారు. 3,50,000 చెప్తున్నారు. దీనిలో కొంచెం రేట్ తగ్గిస్తున్నారు. ఈ వెహికల్ వచ్చేసి మనకి టాక్సీ వెహికల్, కమర్షియల్ వాడుకోవచ్చు అండి. ఇది ఓలా ఊబర్ లాంటివి నడుస్తుంది దీనిలో. నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ తీసుకోవచ్చు హోండా అమేజ్ 2016 మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్. వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,09,000 తిరిగింది. 1,09,000 డ్రైవర్. నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి 3,50,000 చెప్తున్నారు. 3,50,000 చెప్తున్నారు. దీనిలో కూడా కొంచెం రేట్ తగ్గిస్తున్నారు. డైరెక్ట్ వచ్చి ఆఫీస్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి. ఓనర్తో మాట్లాడితే రేట్ తగ్గించే ప్రయత్నం కూడా చేస్తారు.